చిత్తూరు ప్రాంతం నుంచి వచ్చారు. అవును. కష్టపడి అమెరికాకు వెళ్ళారు, అక్కడ స్థిరపడ్డారు. టెక్నాలజీ నుంచి మీరు వృత్తిపరంగా ఇందులో కూడా భాగస్వామ్యమై చేస్తున్నారు. తమిళులతో పోలిస్తే మనకెందుకు భాషాభిమానం తక్కువ? ఆ ప్రశ్నకి సమాధానం తెలిస్తే మనం ఈ స్థితిలో ఉండమండి. ఆ ఒక్క మార్పు నాకు ఎంతమంది నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారంటే, రాజుగారు మీరు 18 సంవత్సరాలుగా ఇంత కష్టపడుతూ ఉన్నారు, ఇంత మంచి జట్టును తయారు చేశారు, ఒక స్ట్రక్చర్డ్ తమిళ్కి కూడా లేదండి అక్కడ అమెరికాలో ఇటువంటి రీసెర్చ్ ఓరియంటెడ్ కరికులం. వాళ్ళు ఏమంటారంటే, మీరు తెలుగు వాళ్ళు బాగానే ఉంది, ఈరోజు మీరు ఇటువంటిది తమిళ్కి కానీ మీరు చేస్తూనుంటే ఇప్పటికి 4-5 లక్షల మంది మీ దగ్గర ఉండేవాళ్ళండి అని అంటారు. కానీ ఎంత ఏమైనా కానీ మన భాషలో ఉన్న తీయదనం, మనము, మన పిల్లలు, మన సంస్కృతి, అది ఎప్పుడో ఒకరోజు జ్ఞానం కలుగుతుందండి. మాకు ముఖ్యంగా సిలికానాంధ్ర నాయకత్వానికి మాకున్న నమ్మకం ఏంటంటే, తరువాతి తరం ప్రస్తుత తరానికి ఉన్నటువంటి ఆ జాడ్యం లేకుండా పనిచేస్తుందని. మేము అమ్మలకి నాన్నలకు చెప్పేది ఒకటే, మీరు మీ పిల్లలకి తెలుగు నేర్పకపోతే మీ వంశం మొత్తం తెలుగు దూరం అయిపోతుంది. ఇది ఏదో రసాయన శాస్త్రమో సాంఘిక శాస్త్రమో కాదు. మీరు చెప్పినా చెప్పకపోయినా మీ పిల్లలకి వాళ్ళ పిల్లలు వాళ్ళ స్కూల్లోకి వెళ్ళి నేర్చుకుంటారని. తెలుగు వచ్చిన మనం మన పిల్లలకు తెలుగు నేర్పకపోతే తెలుగు రాని మన పిల్లలు వాళ్ళ పిల్లలకు తెలుగు నేర్పరు. అంటే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ వంశాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటున్నారంటే ఆ తప్పు చేయకండి. ఎందుకంటే 10 తరాల తర్వాత ఎక్కడరా మన వంశంలో తెలుగు ఆగిపోయిందనంటే మన ఫోటో దగ్గర ఏళ్ళు చూపిస్తారు అందరూ. ఆ హక్కు మనకు లేదు. మీ పిల్లలకి మీరు ఇడ్లీ, పూరి, దోశ ఏం పెట్టాలో మీకు ఉంది. 5 తరాల తర్వాత మీ పిల్లలకి ఇడ్లీ తినిపించకూడదు అనే నిర్ణయం ఈరోజు మీరు తీసుకోలేరు. అదేవిధంగానే తెలుగు భాష అనేది మీ పిల్లలకి నేర్పించినా నేర్పించకపోయినా తరాల వారీగా వాళ్ళు దూరం అయిపోతారు. ఆ తప్పు మనం చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ విధంగా ఒక్కొక్కరిని వాళ్ళ మనసుల్ని గెలుచుకుంటూ 150 మంది పిల్లల దగ్గర నుంచి ఈరోజు అమెరికాలో 1500 మంది పిల్లలు వచ్చారు. అమెరికాలో గణాంకాల ప్రకారం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషల్లో అన్ని భాషల కన్నా, ప్రపంచ భాషలు దేనికి అన్నింటికన్నా ముందున్నది తెలుగు భాష అండి ఈరోజు. దానికి కారణం మన సిలికానాంధ్ర మనబడి భాషా సైన్యం, మనం చేస్తున్న కృషి. దీంట్లో అక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ళకున్న సమస్యలు, కుటుంబాలు, విషయాలు, పిల్లలు, ఆరోగ్యాలు ఇవన్నీ ఉంటాయి. అన్నింటినీ పక్కన పెట్టి మనబడి అనంటే అది ఒక పవిత్రతతో, ఒక నిబద్ధతతో, ఒక దీక్షతో, ఒక యజ్ఞంలాగా వచ్చి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ భాషా సైనికులకు అందరికీ, గురువులు, సమన్వయకర్తలు అందరికీ కూడా పాదాభివందనాలు. అంతే కదా. అవును, ఇది చిన్న విషయం కాదు, పెద్ద యజ్ఞం. ఆర్థిక వనరులు, సమన్వయం, వాళ్లను ప్రోత్సహించడం, వాళ్ళల్లో స్ఫూర్తి రగిలించడం. ఇంత పెద్ద యజ్ఞానికి ఆర్థికంగా ఎట్లా మీరు వనరులు సర్దుబాటు చేసుకున్నారు? అది అక్కడ పిల్లలకి ఇప్పుడు మనం 300కు పైగా కేంద్రాలు అన్నాం. ప్రతి చోట మనకొక భవనం ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలతో మాట్లాడి వాళ్ళ గదులని అద్దెకి తీసుకుంటామండి. శనివారం ఒక 2 గంటలు 3 గంటలు, మనకు 2 గంటల సమయం అంటే వాళ్ళు 4 గంటలు తీసుకుంటారు. 1 గంట ముందు అక్కడ కస్టోడియన్ రావడానికి, తర్వాత అయిన తర్వాత మరొక గంట సేపు, అలాగే 4 గంటలు, గంటకి ఇంత గదికి ఇంత అని చెప్పని మనం డబ్బులు కట్టాలి. అది ఒకటి. రెండవది, వీళ్ళకి పుస్తకాలు మనం ఇక్కడ భారతదేశంలో అచ్చులు వేయించి ఇక్కడి నుంచి మనం ఓడల ద్వారా అక్కడికి తెప్పించి వాళ్ళకి అందించి, అదే కాకుండా మనం పిల్లలకి పాఠ్యేతర విషయాలు చాలా నేర్పిస్తూ ఉంటామండి. బాలానందం రేడియో కార్యక్రమాలని పిల్లలతో రేడియో కార్యక్రమాలు ఇప్పిస్తుంటాం. చక్కగా తెలుగులో మాట్లాడతారు ఒకటి. రెండవది, పిల్లల కోసం అంతర్జాతీయంగా మనం తెలుగులో పోటీలు నిర్వహిస్తాం. తెలుగు మాట్లాడ పోటీలు అంటాం. దాంట్లో 3 రకాలు ఉంటాయి. మీరు చెబుతుంటే అవన్నీ ఇక్కడ నిర్వహించాలని అనిపిస్తుంది. చేద్దాం తప్పనిసరిగా. ఆ 3 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది స్పెల్లింగ్ బీ ఆంగ్లంలో, దాన్ని మనం తెలుగులో పదరంగం అని ఒక పదం పెట్టాం. అదేంటనంటే పిల్లలు చక్కగా తెలుగులో ఒక పదం వినపడుతుంది వాళ్ళకి, వినపడిన పదాన్ని వాళ్ళు రాయాలి కరెక్ట్గా. రాస్తే వాళ్ళు తర్వాతి దశకు వెళ్తారు. అలాగా స్పెల్లింగ్ బీ. రెండవది జపడి అనే ఒక గేమ్ ఉంది, ఆన్లైన్ గేమ్. అది బజర్లన్నీ పెడతారు. వాళ్ళకి వివిధ రంగాల్లో ప్రశ్నలు ఉంటాయి. పక్షులు కావచ్చు, రంగులు కావచ్చు, లేకపోతే కూరగాయలు కావచ్చు, ఇటువంటివి. ఆ విధంగా అనమాట. అదొక రెండవది. మూడవది వచ్చి జస్ట్ ఏ మినిట్, ఓ నీమా, 1 నిమిషం మాత్రమే. అంటే అర్థం ఏంటంటే ఒక అంశం అప్పుడప్పుడే వాళ్ళకి ఇచ్చి ఆ ఒక అంశం మీద పిల్లలు వెంటనే 1 నిమిషం వేరే పదాలు రాకుండా, తెలుగులో ఆపకుండా తెలుగులోనే స్వచ్ఛంగా మాట్లాడాలి. అది ఇంకొకటి. ఈ విధంగా 3 వయో విభాగాలు ఉంటాయి మా దగ్గర. చిరుతలు, శిశింద్రీలు, ఈ విధంగానే ఒక 3 వయో విభాగాలు ఉంటాయి. వాటిలలో పిల్లలకి చేస్తూ ప్రాంతీయ స్థాయిలో నిర్వహించి
అక్కడ ప్రథమ ద్వితీయ బహుమతులు వచ్చిన వాళ్ళని అంతర్జాతీయ స్థాయి పోటీలకు తీసుకుని వచ్చి వాళ్ళకు పెద్ద పెద్ద బహుమతులు, నగదు బహుమతులు ఇవన్నీ ఇచ్చి చేస్తూ ఉంటామండి. ఇది దాదాపు 10-12 సంవత్సరాలుగా జరుగుతోంది. ఇది ఎక్కడో సోషల్ మీడియాలో చూసి ఇక్కడ హైదరాబాద్ నుంచి TV9 వాళ్ళు మీరు బాగా చేస్తున్నారు అని చెప్పి, ఇది కోవిడ్కి ముందే జరిగింది, ఒక 3 సీజన్లు తెలుగాట అనే పేరుతో సిలికానాంధ్ర మనబడి TV9లో 3 సీజన్లు అది నడిపించిందండి. ఇక్కడ జనరల్ పబ్లిక్ కోసం పెద్దవాళ్ళు వచ్చారు, మహామహులు వచ్చారు, చాలా సంతోషంగా ఉన్నది. అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. పిల్లలకి గుమ్మడి గోపాలకృష్ణ గారు లాంటి వారితో పద్య నాటకాలు శిక్షణ ఇప్పించి చేపిస్తాం. అలాగే రామాచారి కోమండూరి గారు లాంటి వాళ్ళతో లలిత సంగీతం శిక్షణ శిబిరం చేసి వాళ్ళని మంచి గాయకులుగా తయారు చేస్తాం. మా పిల్లలు అన్నమాచార్య కీర్తన రాసుకున్నా కానీ స్వచ్ఛమైన తెలుగులో రాసుకొని వాళ్ళు పాడతారండి. అదేవిధంగా కూచిపూడికి సంబంధించి ఏదైనా ఉన్నా కానీ అవన్నీ కూడా తెలుగు పదాల్లోనే రాసుకొని వాళ్ళు చేస్తారు. ఇవన్నీ జరగాలి అంటే ఆర్థిక వనరులు కావాలి. మనం నాన్ ప్రాఫిట్ లాభాపేక్ష రహిత సంస్థ కాబట్టి ఈ సిలికానాంధ్రలో ఎవ్వరికి కూడా ఆదాయం ఏమి లేదండి, జీతభత్యాలు ఏమీ ఉండవు. తీసుకుంటున్న డబ్బులు అన్నీ కూడా మనం దీనికోసమే వెచ్చిస్తాం. మనం సంవత్సరానికి $375 తీసుకుంటామండి పిల్లల దగ్గర. అక్కడ మీరు చూస్తే బేబీ సిట్టింగ్ అంటే పిల్లలు అమ్మలు నాన్నలు ఏదో పని మీద వెళ్తున్నప్పుడు పిల్లల్ని ఎవరో ఒక ఆయా దగ్గర ఇచ్చి వెళ్ళినా కానీ గంటకింతన అవుతుంది. ఆ బేబీ సిట్టింగ్ కూడా మనం తీసుకున్న ఛార్జీల కన్నా 3-4 రెట్లు ఎక్కువ అవుతుంది ఖర్చు. ఓకే, మనం భాష నేర్పిస్తున్నాం, అది పక్కన పెట్టండి. ఇక్కడ భాష మాత్రమే నేర్పిస్తున్నామంటే అది మాత్రమే కాదు. భాష అంటే చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే సరిపోతుంది. ఇక్కడ మనం దాని ద్వారా వాళ్ళకి నీతి కథలు, నీతి పద్యాలు ఇవన్నీ ఇస్తూ మన సంస్కృతి, మన సాంప్రదాయాలు వాళ్ళకి అందిస్తూ మంచి తెలుగు పౌరులుగా ఎదగాలి, మంచి నాయకులుగా వాళ్ళు తయారవ్వాలి, ప్రపంచాన్ని ఒక మంచి స్థాయికి తీసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం ఈ సైన్యాన్ని తయారు చేస్తున్నామండి. ఇప్పటికి 1,00,000 మంది పిల్లలు మన భాషని మనబడిలో నేర్చుకొని వాళ్ళు ఈరోజు మొదటి బ్యాచ్లో నేర్చుకున్న పిల్లలు తిరిగి మనబడికి వచ్చి ఉపాధ్యాయులుగా, గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. సో అది మనకు చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, రాజుగారు మీరు చేస్తూ ఉన్నారు, ఓకే మీ తరం తర్వాత ఏంటి? మా తరం తర్వాత మనకన్నా బాగా చేయగలిగిన వాళ్ళు మన పిల్లలు, మనబడిలో పిల్లలు చాలామంది ఉన్నారు. అవును, అక్కడంటే వాళ్ళున్న ఏరియాలో వెళ్ళి బోధకుడిగా చెబుతూ ఉంటారు. ఇక్కడ ఎవరో నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, నాకే శనివారమో ఆదివారమో ఏదైనా పాఠమో పద్యమో చెప్పాలని అనిపిస్తుంది. మాలాంటి వాళ్ళు ఏమైనా అందులో భాగస్వామ్యం కావచ్చా? తప్పకుండా. మనకేంటనంటే ఎక్కడైనా ఒక పెద్ద కేంద్రం లేని చోట 2-3 పిల్లలు ఉన్నారు, అటువంటి వాళ్ళని 10 మందిని మనం సంకలనం చేసి ఒక తరగతిగా తయారు చేసి వాళ్ళకి ఆన్లైన్ పద్ధతుల ద్వారా ఇదే పాఠ్య ప్రణాళికలు వాళ్ళకి చెప్తాం. ఒకటి. రెండవది ఏంటంటే మేము ఎప్పటి నుంచో మాకు చాలా ఇక్కడ నుంచి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలామంది అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, బెంగళూరు నుంచి కానీ, లేదు చెన్నై నుంచి కానీ, ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ, ఈ విధంగా కొన్ని పట్టణాల నుంచి మీరు మనబడి ఇక్కడ పెట్టండి అని చెప్పని చాలామంది ఉత్సాహంగా ఫోన్ చేస్తుంటారు. నేను వాళ్ళని అడిగేది ఒకే విషయం, అయ్యా మేము పెడతాం, మీకు ఏవి ఖర్చు లేకుండా పెడతాం, మీ నుంచి నాకు కావాల్సింది ఒక 4-5 గంటల సమయం వారానికి, మీరు అది ఇవ్వగలిగితే నేను తప్పనిసరిగా అక్కడ ఒక కేంద్రం పెడతానండి. భారతదేశంలోకి ఇప్పుడు తెలుగు చాలా అవసరం అండి, చాలా అవసరం. మేము ఏ పాఠశాలలు ముందుకొచ్చి మీరు మాకు మీ పాఠ్య ప్రణాళిక మాకు అందించండి, మేము చెప్తాము, మీ నార్మ్స్ ప్రకారం మేము పనిచేస్తామంటే చేయించడానికి మేము సుముఖంగా ఉన్నాం. మేము ఇంకొక ఆలోచనలో కూడా ఉన్నాం, బడి గుడి అనే కార్యక్రమం. అంటే ఏదో గుడి తీసుకొని చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి గుళ్ళు, ఆ గుడికి కావాల్సింది ఏదో కొంత మనం మరమ్మతులు అది చేయించి ఒకటి గుడి ఉంటుంది, ఆ గుడిలో ఎవరో రిటైర్ అయిపోయిన తెలుగు అధ్యాపకులను ఎవరినో ఒకరిని పెట్టి వాళ్ళకి నెలకి కొంత జీతం ఇచ్చి మీరు ఒక 10 మంది పిల్లలకు తెలుగు నేర్పండి ఉచితంగా అని చెప్పి పుస్తకాలన్నీ మనమే అందించి ఈ విధంగా ఒకటి స్వామి కార్యం స్వకార్యం 2 జరుగుతాయి. ఇటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు నాయకులు 1-2-3 ముందుకు రావాలండి. నేనుంటాను, నేను నడిపిస్తానని. అంటే మనబడి ఇప్పుడు 18 సంవత్సరాలుగా ఎవరి దగ్గర నుంచి ఆర్థికంగా ఓకే మీరు మాకు ఇది సహాయం చేయండి అని మనం అడగడం లేదు. మనకు కావాల్సింది ఏంటనంటే మీ సమయం, మీ మేధా సంపత్తి, దీన్ని తర్వాతి దశకి ఎలా తీసుకువెళ్ళాలి అనే విధంగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే మేము అసలు ఎర్రతి వాచి పరిచి వాళ్ళకి స్వాగతం చెప్పి మన ఈ జగమంతా తెలుగు కుటుంబం, మన ఈ భాషా యజ్ఞంలో వాళ్ళను కూడా సమ్మిళితం చేస్తాము, ముందుకు తీసుకుని వెళ్తామండి. అయ్యా ధన్యవాదాలు. మనం ఇక్కడ తెలుగు మొలకల్ని నాటుదాం, అవి తెలుగు వెలుగులై ఓకే ఇక్కడ 2 రాష్ట్రాలకి మన తెలుగు వ్యాపింపజేసే విధంగా మనం తయారు చేద్దామండి. ఇందాక బడి గుడి అన్నారు, ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేసరికి ఎన్ఆర్ఐల్లో కాస్త సంపద ఉన్నవారు,
వాళ్ళ ఊళ్ళో గుడి బాగాలేకపోతే దాన్ని రిపేర్ చేయించడము, పునర్నిర్మాణము, లేక కొత్తగా గుడి కట్టించడం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అమెరికాలో కూడా చాలా గుళ్ళు చాలా ఉన్నాయి. ఈ మధ్య మన ఉత్సవాలు, మన ర్యాలీలు, లేక మన పండగలప్పుడు మనం చేస్తున్న కార్యక్రమాలు ఎందుకో సోషల్ మీడియాలో అమెరికా స్థానికులు వ్యతిరేకించేంతగా వస్తోంది. దీని మీద మీ పరిశీలన ఏమిటి? అంటే అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయండి గుళ్ళు, అన్ని రకాల గుడులు. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు వాటిని నిర్వహిస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి కొంత ఈ ప్రాంతీయ తత్వమో లేకపోతే కులమో మతమో ఇంకోటి తీసుకువెళ్ళడం, ఆ విధంగా కొంత తయారవుతూ ఉన్నాయి. సిలికానాంధ్ర విషయంలో ఏంటంటే మనము నాన్ పొలిటికల్, నాన్ రిలీజియస్, మనదేంటంటే సంస్కృతి సాంప్రదాయాలు, హౌ టు లివ్ ఎ బెటర్ లైఫ్ ఏంటి, ఇటువంటి విషయాలు అన్నమాట. స్వతహాగా నాకు దైవభక్తి చాలా ఉంది, నాకు మా కుటుంబంలో అందరికీ కూడాను. మా గ్రామంలో, వడమాలపేట గ్రామంలో నేను ఒక పెద్ద కృష్ణుడి మందిరం నిర్మించాను. అంత సొంతగా నా ఖర్చులతోనే, మా ఇంటి దగ్గరే ఉంటుంది. ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటివి చాలా వరకు అక్కడికి వచ్చేసేయండి. ఇప్పుడు ఎక్కువ సాంద్రత ఉన్నటువంటి స్థానాల్లో మనకు వినాయక చవితి జరుపుకుంటే రోడ్ల మీద రావడము, పెట్టడము, జరపడము, అలాగే దీపావళి వచ్చిందనంటే రోడ్ల మీద బాణాసంచాలు ఇవన్నీ కాల్చడం, పేల్చడం, ఇవన్నీ బాగుంటాయి. కానీ మన వరకు బాగుంటాయి. కానీ మనం కాని వాళ్ళకి, ఇతరులకి ఇదేం జరుగుతోంది ఏంటి, కొంతవరకు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని మనం ఒక దేశంకి వెళ్ళాము అని అంటే వాళ్ళని గుర్తిస్తూ, వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలగకుండా చేసుకుంటూ వెళ్ళాలి. అటువంటివి కూడా ఇక్కడ చాలా అవసరం అండి. నేను ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటాను, బయట రాష్ట్రాల్లోకి వెళ్ళలేదు కాబట్టి చెప్పలేను. కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి గ్రామంలోనూ గుళ్ళు ఉన్నాయి. కానీ స్థానికంగా ఉండే వాళ్ళకి దైవము, భక్తి, ఆధ్యాత్మికత వీటన్నిటి మీద కొంత తగ్గిపోయింది భావన. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ ఏదో సాధించాలని వెనక పరిగెడుతున్నారు. కానీ అన్నింటికన్నా ముఖ్యమైనది మనిషి సంతోషంగా ఉండాలి. సంతోషానికి డబ్బులు మాత్రమే ప్రధానం కాదు. ఓకే, బిలియనీర్లుగా ఉండొచ్చు, కానీ సంతోషం ఉండకపోతే ఉపయోగం లేదు. సంతోషము, ఆరోగ్యం ఇవి రెండూ ఉండాలి. ఈ మధ్య కాలంలో అన్నమే కానీ మింగబోడు. సో అది పరిస్థితి. అలాగే ఈ మధ్య కాలంలో ఏమైపోయిందనంటే ఈ పాఠశాలలు కూడా పిల్లలకి కనీసం ఒక క్రీడలు ఆడుకునే దానికి కానీ, ఒక గ్రౌండ్ కానీ ఇటువంటి ఏమీ లేకుండా అన్నీ ఫ్లోర్లలో పెట్టేసి వాళ్ళని 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు చదివిచ్చేస్తూ వాళ్ళని ఒక మనుషుల్లాగా తయారు చేసేస్తూ అన్నిటికీ దూరం అయిపోతున్నారు. అమెరికాలో అలా కాదండి. అమెరికాలో ఈ సాంకేతిక పరిజ్ఞానానికి ఎంత వాళ్ళు గౌరవం ఇస్తారో అదేవిధంగా భాషలకి, సంస్కృతికి, ఇటువంటి వాటికి, నాట్యాలకి, సంగీతానికి, వీటికన్నిటికి కూడా అంతే వాళ్ళు ఇస్తారండి గౌరవాన్ని. కాబట్టి అటువంటివి కూడా మనకి ఇక్కడ చేయాల్సిన అవసరం చాలా ఉంది. పిల్లలకి ఆ సమతుల్యత అనేది ఉండాలి. నేను నిన్న ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ ఒకసారి శాంతివనంకి వెళ్ళొచ్చానండి. కన్హా శాంతివనంకి వెళ్ళొచ్చాను. అక్కడ పిల్లలు, అక్కడ ఉన్నటువంటి అవి చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అక్కడ అదృష్టం ఏంటంటే దాదాజీని కలవడం కూడా జరిగింది. నిన్న కలిసి కొన్ని మాట్లాడుకున్నాం. ఈ మనబడి పిల్లలకి ఆ బ్రైటర్ మైండ్స్ అనేది కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలనే ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. సో బాధ్యత ఎటొచ్చి ఏంటంటే మనం ఎవరినో ఒకరిని నిందించకుండా అమ్మలు, నాన్నలుగా మన పిల్లలకి ఏది ముఖ్యం, వాళ్ళు సంతోషంగా ఉండడం ముఖ్యమా, లేదు వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లే కావాలనడమా ఏంటి, ఇవన్నీ కొన్ని నిర్ణయించుకొని మీరు అన్నీ చేయించండి. ఇప్పుడు మా పిల్లలు కూడా ఒక అమ్మాయి డాక్టర్ అయింది, ఒక అమ్మాయి లాయర్ కాబోతుంది, అదంతా మంచిది. కానీ మనది అన్నది మనం కోల్పోకూడదు. ఆ మనది అన్నది ఏంటి, మనం తెలుగు వాళ్ళం. ఓకే, ఇప్పుడు మా అమ్మ నిరక్షరాస్యులండి. తను స్కూల్కి వెళ్ళలేదు. మా నాన్నగారు చదువుకున్నారు కానీ మా అమ్మ చదువుకోలేదు. కానీ మేము 2 అక్కలు, నేను, మమ్మల్ని అందరూ చక్కగా చదివించారు. ఓకే, ఈరోజు మా అమ్మతో మా పిల్లలు తెలుగులో ఆప్యాయంగా, అనురాగంగా మాట్లాడలేకపోతే ఇంకా నేను ఏమి సాధించినట్టు చెప్పండి. ఇప్పుడు మా అమ్మకి వాళ్ళ మనవరాలు తెలుగులో మాట్లాడితే వచ్చే ఆనందం కన్నా నేను ఆవిడికి 10 కోట్లు ఇచ్చినా కానీ ఆనందం రాదు. అది మనం గుర్తించాల్సిన విషయం. కాబట్టి పిల్లలకి అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమ, అభిమానాలు ఇవన్నీ ఉండాలి అని అంటే మన భాషలోనే అది సాధ్యం అండి.